హాయ్ అందరికీ స్వాగతం సౌత్ స్నాప్కి. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్ను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. మలయాళం సినిమా నుంచి తెలుగు సినిమాల్లో తన మెరుపు చూపిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ రాజీషా విజయన్ మరియు ఆమె రీసెంట్ మూవీ మస్తిష్క మరణంపై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫెయిర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఏ రైట్స్ హోల్డర్కి అసౌకర్యం ఉంటే డిస్క్రిప్షన్లో అటాచ్ చేసిన మా ఐడికి మెయిల్ చేయండి, వెంటనే రిమూవ్ చేస్తాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం రాజీషా విజయన్ ప్రపంచంలోకి. సినిమా ప్రపంచంలో అందం, గ్లామర్ మాత్రమే కాదు, కొన్ని నటీమణులుంటారు. వాళ్ళు తమ సహజ నటనతోనే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. అలాంటి సహజమైన నటనతో గుర్తింపు పొందిన ఒక నటి రాజీషా విజయన్. మలయాళ సినిమాల నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. కానీ ఈ స్థాయికి రావడం అంత ఈజీ కాదు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రాజీషా విజయన్ జీవితంలోని స్ట్రగుల్స్, తెలియని విషయాలు, గాసిప్స్ మరియు ఆమె తాజా సినిమా మస్తిష్క మరణం అనుభవాలు. రాజీషా విజయన్ కేరళలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు మీడియా, కమ్యూనికేషన్ మీద ఆసక్తి. ఆమె తన కెరియర్ను మొదట టెలివిజన్ యాంకర్గా ప్రారంభించింది. టీవీ షోలలో ఆమె యాంకరింగ్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ ఆమె లక్ష్యం అక్కడితో ఆగలేదు. రాజీషా సినిమాల్లోకి వచ్చినప్పుడు అది ఒక పెద్ద మార్పు. ఆమె మొదటి సినిమానే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె నటనలో సహజత్వం ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ రాజీషా మాత్రం రియలిస్టిక్ పాత్రలను ఎంచుకుంది. ఇది ఒక రిస్క్. కొన్ని సందర్భాల్లో ఆమెకు అవకాశాలు తగ్గాయి, కానీ ఆమె తన స్టైల్ మార్చలేదు. రాజీషా నటనలో ఉన్న ప్రత్యేకత
ఆమె పాత్రల్లో నిజమైన భావాలు కనిపిస్తాయి. అతి డ్రామా లేకుండా రియల్ లైఫ్లా నటించడం ఆమె ప్రత్యేకత. అందుకే దర్శకులు ఆమెను ప్రత్యేకమైన పాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ లాగే రాజీషా కూడా కొన్ని గాసిప్స్ని ఎదుర్కొంది. సోషల్ మీడియాలో కూడా కొన్ని ట్రోల్స్ కనిపించాయి, కానీ ఆమె ఎక్కువగా స్పందించలేదు. ఆమె తన పని మీదే దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆమె తాజా సినిమా గురించి మాట్లాడుకుందాం. మస్తిష్క మరణం. ఈ సినిమా ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్. ఈ సినిమాలో రాజీషా పాత్ర చాలా డిఫరెంట్. ఇదొక ఛాలెంజింగ్ పాత్ర. మస్తిష్క మరణం షూటింగ్ సమయంలో రాజీషా ఎన్నో కొత్త అనుభవాలు పొందింది. సైకాలజికల్ సీన్స్లో నటించడం, ఎమోషనల్ డెప్త్ చూపించడం, పాత్రలో పూర్తిగా లీనమవ్వడం. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ సినిమా నాకు ఒక పెద్ద ఛాలెంజ్, కానీ నేను చాలా నేర్చుకున్నాను అని. రాజీషా గురించి చాలా మందికి తెలియని విషయాలు. ఆమె ఒక మంచి యాంకర్, ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఫిట్నెస్ పై శ్రద్ధ పెడుతుంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజీషా మరిన్ని సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేయాలని చూస్తోంది. ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయట. రాజీషా గురించి సహనటులు చెప్పే విషయం, ఆమె చాలా సింపుల్, సెట్స్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రాజీషా లక్ష్యం ఏంటంటే మంచి కథలతో సినిమాలు, ఛాలెంజింగ్ పాత్రలు, నటిగా గుర్తింపు. ఆమె తన కెరియర్ను కంటెంట్ బేస్ సినిమాల వైపు తీసుకెళ్తుంది. రాజీషా విజయన్ కథ మనకొక విషయం చెప్తుంది, గ్లామర్ మాత్రమే కాదు, టాలెంట్ కూడా అవసరం అని. రియలిస్టిక్ నటనతో ఆమె తన ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ఇది మీ సౌత్ స్నాప్లో రాజీషా విజయన్ మరియు మస్తిష్క మరణంపై పూర్తి స్నాప్.
ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు రాజేషా విజయన్ చేసిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? మస్తిష్క మరణం సినిమాలో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.